నగరంలో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తక్కువ సమయంలో ఎక్కువ వాన కురవడంతో రికార్డు స్థాయి వర్షపాతం రికార్డైంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించగా మరికొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. మరో 2 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. సిటీలో వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు భారీ వర్షం, ఒక జోరు వర్షం కూడా నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లోని బస్తీల్లో అయితే ఇండ్లలోకి వాటర్ కూడా వరద నీరు వచ్చి చేరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక గంట పాటు కూడా జోరు వర్షం, భారీ వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్, యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లోనైతే మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం గంటలోనే నమోదైంది. ఇక ప్రస్తుతం అయితే కాస్త వర్షం వెలిసినప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే మనకు నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన జంక్షన్లో చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం నేనైతే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఈ ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర చూసుకున్నట్టయితే ఇటు టువర్డ్స్ మనకు సోమాజిగూడ నుంచి ఇటు ఖైరతాబాద్ వెళ్ళే రూట్ కావచ్చు, అదేవిధంగా రాజ్భవన్ వెళ్ళే రూట్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ కావచ్చు. సో ప్రధాన మార్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా మనకు నలుదిక్కులో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీ హబ్కి సంబంధించి హైటెక్ సిటీ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఆ సైడ్లో కూడా మనకు ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనకు నార్మల్గానే మండే వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వర్షం నేపథ్యంలోనైతే అది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా దాదాపు మనకు హాఫ్ కిలోమీటర్ మీద కూడా ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు కిలోమీటర్ వెళ్ళాలన్నా కూడా దాదాపు మనకు 30 నిమిషాల టైం కూడా పడుతుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతూ ఉంది. సో ఇప్పటికే కురిసిన వర్షపాతం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు బంజారా హిల్స్లో నమోదైంది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ చూసుకున్నట్టయితే దాదాపు 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖైరతాబాద్లో చూసుకున్నట్టయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్ కూడా, షోయబ్పేట, అమీర్పేట, మైత్రివనం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్లో చాలా ప్రాంతాల్లో మనకు జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ముషీరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు జవహర్ నగర్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేట, హయత్ నగర్, దాంతోపాటు హిమాయత్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక బండ్లగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మోండా మార్కెట్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాలానగరు ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు గంట సేపు కురిసిన వర్షంకైతే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు అయితే జలమయమయ్యాయి. ఎక్కడ రోడ్లు, ఎక్కడ మనకు డ్రైనేజ్ ఉందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఇటు ముందస్తుగా హెచ్చరికలు వాతావరణ శాఖ ఇవ్వడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. మాన్సూన్ కావచ్చు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు కూడా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కూడా వాటర్ ఎక్కడెక్కడ జామ్ అయ్యాయి, ఎక్కడెక్కడ వాటర్ లాగయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక హైడ్రా, జిహెచ్ఎంసీ అయితే దాదాపు మెసేజ్ అలర్ట్స్ ద్వారా కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది. ఇక ఐఎండి కూడా వాట్సాప్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇటు రైతుల్ని, జిల్లాలకు సంబంధించిన ప్రజల్ని, అదేవిధంగా నగర వాసులకు సంబంధించి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. ఇక క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా మనకు మెయిన్ జంక్షన్లో ఉంటూ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఖైరతాబాద్ జంక్షన్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఇటు ఖైరతాబాద్ నుంచి అంటే సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ వెళ్ళే రూట్లను అయితే కాస్త మనకు ట్రాఫిక్ అయితే అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు టువర్డ్స్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఇటు సోమాజిగూడ వెళ్ళే రూట్ చూసుకున్నట్టయితే ఆ ఫ్లైఓవర్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అంతా కూడా మనకు జామ్ అయిపోయి కనిపిస్తూ ఉంది. దాదాపు హాఫ్ కిలోమీటర్ మేర కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, కేబీఆర్ పార్క్, దాంతోపాటు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ అచ్చే చూసుకున్నట్టు కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వెదర్ అయితే గత వారం 10 రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు సాధారణం కంటే కూడా ఎండ తీవ్రత అధికంగా హైదరాబాద్ నగరంలో ఉండడంతో కూడా గాలిలో తేమ శాతం పెరిగిపోయి ఈ క్యూములో నింబస్ చిన్న చిన్న ప్యాచెస్గా మొదలై ఒక ప్రాంతంలో మొదలైన వర్షం నగర వ్యాప్తంగా కమ్ముకుంటుంది. సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, నగర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. తక్కువ సమయంలో దాదాపు మనకు అర్ధగంట, గంటలోనే కూడా
ఒక కుండపోత వర్షం నమోదవుతుండడంతో కూడా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా మనకు చాలా వరకు రాత్రి అయితే చాలు ఎక్కడికక్కడ వర్షాలు కురిసి అనంతరం కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు రాత్రి 12 గంటల వరకు కూడా హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.